మో అక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచే కదా ఇక్కడ నుంచి కూడా చాలా స్కోర్ వచ్చింది. వెల్కమ్ షాకిని డాకిని, వెల్కమ్. వెల్కమ్ షాకిని డాకిని. మీకోసం ఎంతమంది ఫంక్షన్కి వచ్చారో చూసారా? ఇంతకీ కామిని ఎక్కడా? కామిని రాలేదా? షాకిని డాకిని, కామిని ఎక్కడా? షాకిని మనం ఎక్కడికి వచ్చామే? ఏమో నాకేం తెలుసు, అటు చూడు అక్కడికి వచ్చాం. మరి ఊర మాసలా ఉంది షాకిని. షాకిని మిమ్మల్ని ఇన్వైట్ చేసింది ఫంక్షన్కి. ఏ ఫంక్షనో తెలుసా? చెప్పరా బాబు. ఇంకొంతసేపట్లో ఆ ఫంక్షన్ ఏంటో అన్నది రిలీజ్ చేస్తారు. వెయిట్ వెయిట్ వెయిట్. ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేసాం మేమందరం, ఇంతకు మించి వెయిట్ చేయాలనుకుంటున్నా. షాకిని డాకిని, దెయ్యాలు కూడా ఫంక్షన్లకు వస్తుంటాయా? మేము ఏఐ మ్యాప్ చూసుకుంటూ వచ్చాం. ఏ మ్యాప్ని చూసుకుంటూ వచ్చారు? ఏఐ మ్యాప్. ఏ మ్యాప్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ కూడా ఉంటుందా? అసలు మొదలు పెట్టిందే మేము. ఆత్మ ఇంటర్ఫేస్. ఆత్మ ఇంటర్ఫేస్. దేవుడా. ఓకే, మీరు అదే మ్యాపా? ముగ్గేసి మంత్రం చెప్పి షాకిని డాకిని అని అనుకుంటూ పిలిస్తే రావా ఏంటి? ఏదేమైనా కానీ పిలిచినట్టు పిలిచారు, రావేంటి? ఆవిడ స్లాంగ్ నాకు చాలా నచ్చింది. మీరు ఇక్కడే ఉండిపోండి ఖచ్చితంగా. అయితే సరే, మేము పిలిచాం. ఇంతకీ ఎందుకు పిలిచామో తెలుసా? చెప్పారు కదా మీకు. మైక్ దగ్గర పెట్టుకోవాలి. మీకు మీ ప్రపంచంలో తెలియదు, నాకు తెలుసు. అక్కడ మైకులు ఉండుండవు, కానీ దగ్గర పెట్టుకోవాలి. ఏమన్నా మాట్లాడండి. షాకిని ఏం మాట్లాడవే? 2-3 మాట్లాడవా? నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ముగ్గేసి మంత్రం చెప్పావు. ఎవరెవరు ఉంటారని వెయిట్ చేస్తున్నాను. ఇంతకు మా ముగ్గేసి మంత్రం చెప్పినాడు కనపడ్డేంటి? కనపడాలంటే మీరు ఒక పని చెయ్యాలి. ఏంటి? స్క్రీన్ మీద ఒకటి లాంచ్ అవ్వాలి. కాబట్టి అదేంటో తెలుసా? టైటిల్ గ్లిమ్స్ లాంచ్ అంటాం మేము. అది మీరే లాంచ్ చేయాలి. అలాగే చేస్తాం, అందుకే వచ్చాం. మరి చెయ్యండి, వచ్చిన పని. మళ్ళీ మీ లోకానికి ఇక్కడే ఉండిపోతారా? ఎవరైనా నచ్చారా? వశిష్ఠ గారు, సాయి రాజేష్ గారు, అనిల్ గారు నచ్చారా? టైటిల్ లాంచ్ చేసాం. షాకిని వశిష్ఠ గారే. ఆయనకు మనతో పని లేదు. ఆయనకి దయ్యాలతో బొత్తలతో పని అనుకుంటున్నావేంటి? ఆయన మనం దాటి ఎప్పుడో పైకి వెళ్ళిపోయారు. మరే పక్కనే పక్కనే సాయి రాజేష్ గారు ఉన్నారు. షాకిని సాయి రాజేష్ గారే. అది నా పిల్ల. అది నా పిల్ల. చూడు అనిల్ విశ్వనాథ్ గారే. డాకిని ఐసైట్ కొంచెం దెబ్బతిన్నట్టుంది. చాలా చాలా ఏళ్ల క్రితం పోయినట్టున్నారు మీరు. ఇక్కడున్నారు సాయి రాజేష్ గారు. అది నా పిల్ల. ఎక్కడున్నారా కనపడు? షాకిని అనిల్ విశ్వనాథ్ గారే. ఎక్కడే? మీరు పొలిమేర దాటి ఇక్కడ దాకా వచ్చారంటే ఆయన వల్లేనే. ఏమే ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆయన దెయ్యాల్ని భూతాల్ని బంధిస్తాడు. బంధించి ఊరుకుంటాడేంటి? చేతబళ్ళు భూతబళ్ళు చేస్తాడు. అస్సలు ఆయనకి దూరంగా ఉండవే. ఆయనే మీకు దూరంగా ఉన్నారు. మీ మేకప్ చూసినప్పటి నుంచి సింకులో ఉంటారు. భయం వేస్తున్నావా? షాకిని సాయి రాజేష్ గారే. ఏంటే సిగ్గుపడుతున్నావు? డాకిని నువ్వు కామినివి కాదు. వచ్చారు కదా, నాకు సిగ్గేస్తుంది. గారు అంటున్నావు, సిగ్గుపడుతున్నావు. ఆయన నేను బతుకున్నప్పుడు నా ఏసాలు చూసే బేబీ సినిమా తీసారు. సార్ మన సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వాలి సార్. ఆల్రెడీ కల్ట్ హిట్ అయింది అక్కడ. సార్ బాగున్నానా? వామ్మో షాకిని, ఇంత లవ్ స్టోరీస్ ఉన్నాయని మాకు తెలీదు. సో ఇప్పుడు మీరు వచ్చిన పని చేస్తారు. ఇంకా వాళ్ళకి వెల్కమ్ చెప్పారు కదా, ఏం పని చేద్దాం మనం?
టైటిల్ లాంచ్ చేయాలంటే మా మంత్రంతో స్టార్ట్ చేస్తాం. మరి ఆ మంత్రం ఏంటో చెప్పేసేయండి. ఓం షాకిని షేక్ షేక్, ఓం డాకిని డక్ డక్. మిల్క్ షేక్ అదరే అదో మంత్రం చూడు. షో ఎక్కడుంది టైటిల్? ఈ షాకిని చచ్చిపోయి ఉంటుంది, చంపేసి ఉంటారు. ఏంటమ్మా నెక్స్ట్ టార్గెట్ నువ్వే యాంకర్, జాగ్రత్త. ఎస్, నెపోలియన్ రిటర్న్స్ మళ్ళీ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. మధ్యలో పుర్ర ఉంది, అందుకనే మొత్తం అంతా కనిపిస్తుంది ప్రసాద్ ల్యాబ్లో, అర్థమైంది. బట్ ఒక రేంజ్లో హారర్ ఎలిమెంట్స్ ఉండేటట్టు ఉన్నాయి. ఎలా అనిపించింది సాకిని? మా దెయ్యాలను ఎంకరేజ్ చేసేసి ఏమున్నా సరే మాకు నచ్చుతుంది. మాకు భలే నచ్చింది. ఓకే, మీ దెయ్యాల్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన పనిగా పెట్టుకొని సినిమాగా చేశారనమాట ఇప్పుడు. సరేనా? అలాగే. ఇంకేంటి మరి, మీరు ఇంకా బయలుదేరతారా మీ లోకానికి మీ ఏఐ మ్యాప్ వేసుకొని? మేము బయలుదేరాలంటే నెక్స్ట్ నిన్ను కూడా తీసుకొని వెళ్తాం, రెడీగా ఉండు. అసలుకే మన నల్లసీర కట్టావు. వామ్మో, లేదు వాళ్ళు పేమెంట్ ఇస్తున్నారు, నేను రాను. సో మీరు వెళ్ళొచ్చు కాసేపటికి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా గుప్తా గారు అక్కడే ఉండేది. ఎక్కడ? మేము ఎంచుకునే స్థావరాలైన షూటింగ్ స్పాట్లు. ఓహో, నేను ఇందాకే చెప్పానండి, తెలిసి తెలియక దెయ్యాల మీద ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్లోనే కదా ఈ సినిమా తీస్తున్నారు మీరు. ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్రెడీ మనం ఇప్పుడు టైటిల్ చూసేసాము, ఇందాక వరకు మేము కూడా దాచిపెట్టాం అనమాట, నెపోలియన్ రిటర్న్స్. సో ఆ సినిమాతో ఎలా అయితే ఆకట్టుకున్నారో ఈ సినిమాతో భయపెట్టడానికి వచ్చేస్తున్నారు. అది ఎలా ఉండబోతుంది అనేది చాలా చాలా ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో మనం తెలుసుకుందాము.